తర్వాత ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు రాజకీయ రగడకు దారితీస్తున్నాయి. ఈ అంశంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలిసి విన్నవించాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. ఈ సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం రాజ్భవన్ కు వెళ్తోంది. పోలింగ్ తర్వాత జరిగిన ఆ హింస వెనుక ఉన్న కారణాలను వెల్లడిస్తూనే బాధ్యతలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరనున్నారు నాయకులు. పోలింగ్ తర్వాత ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు రాజకీయ రగడకు దారితీస్తున్నాయి. ఈ అంశంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి విన్నవించాలని వైసీపీ నేతలు నిర్ణయించారు. ఈ సాయంత్రం మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ నేతల బృందం రాజ్భవన్ కు వెళ్తోంది. పోలింగ్ తర్వాత జరిగిన ఆ హింస వెనుక ఉన్న కారణాలను వెల్లడిస్తూనే బాధ్యతలను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరనున్నారు లీడర్స్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ హరీష్, మనం చూస్తాం సాధారణంగా ఎలక్షన్స్ టైంలో జరిగేటువంటి హింసాత్మక ఘటనలు, కానీ ఈసారి ఎలక్షన్స్ మాత్రం ఎలక్షన్స్ రోజు నిన్న జరిగినటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. దాంట్లో రెండు రాజకీయ పార్టీలు కూడా పోటాపోటీగా చేసుకున్నటువంటి దాడులు, లేదంటే కారు ధ్వంసం చేయడం, రాళ్ల దాడి, కర్రలతో కొట్టుకోవడం, రక్తపాతం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కానీ వైసీపీ నాయకులు గవర్నర్ దగ్గరికి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం, ఇవన్నీ వెళ్తున్నట్టు తెలుస్తుంది కదా. సో ఏ విధంగా ఉండబోతుంది ఏపీ రాజకీయం అనేది? ఆఫ్టర్ దట్ మళ్ళీ కూటమి నేతలు ఏమైనా వెళ్ళి కంప్లైంట్ చేయబోతున్నారా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సార్, ఎన్నికల తర్వాత ఏదైతే పోలింగ్ జరిగిన తర్వాత జరుగుతున్నటువంటి హింసకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఈ రోజు గవర్నర్ ను కలిసి రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ కి సంబంధించి, ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన ఫిర్యాదు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయంత్రం 4 గంటల తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ కూడా ఖరారైనటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో పోలింగ్ రోజు, పోలింగ్ జరిగిన తర్వాత నెలకొన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపైన టీడీపీ దాడి చేస్తుందని చెప్పి టీడీపీ నాయకత్వం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేస్తున్నటువంటి సిచ్యువేషన్, మాచర్ల, నరసరావుపేట ఇలాంటి పల్నాడు లాంటి ప్రాంతాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్, అనంతపురం లాంటి ఏరియాలో జరిగినటువంటి గొడవలు, అదేవిధంగా చిత్తూరులో జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తిగా ఫిర్యాదు చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా గవర్నర్ ని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. 4 గంటల తర్వాత గవర్నర్ కలిసేందుకు కూడా అపాయింట్మెంట్ కోరి ఫిక్స్ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలింగ్ జరిగిన తర్వాత ఇలాంటి ఘటనలు జరగడం పట్ల కూడా అటు పోలీసు యంత్రాంగం వైఫల్యంగా కూడా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అన్నట్లో రాజకీయ వర్గాల్లో కనిపిస్తుంది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటి మీద కేంద్ర ఈసీ కూడా సీరియస్ అయింది. అందులో భాగంగానే ఈ రోజు అటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటుగా డీజీపీని కూడా ఢిల్లీకి రావాలని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు కీలక అధికారులు కూడా ఢిల్లీ పయనమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ రోజు కూడా మరోవైపు ఎన్నికల పోలింగ్ తర్వాత నెలకొన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించినటువంటి సమస్యలు తన కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పార్టీలు, ప్రధానంగా కూటమికి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పైన తీవ్ర విమర్శలు కురిపిస్తుండటం, అదేవిధంగా దాడులకు జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో గవర్నర్ కు ఫిర్యాదు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం రెడీ అయింది. అయితే నిన్నే టీడీపీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో ఉన్నటువంటి ఒక టీం కూడా వెళ్లి గవర్నర్ కలిసి నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన కూడా ఫిర్యాదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందుకు సంబంధించినటువంటి వీడియోలను కూడా టీడీపీ ప్రతినిధి బృందం గవర్నర్ ముందు ఉంచింది. దీంతో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకత్వం అంతా కూడా గవర్నర్ కలవబోతున్నారు. ఇందుకు సంబంధించినటువంటి ఆధారాలు, పెన్ డ్రైవ్ లో సహా వీడియోలను నిక్షిప్తం చేసి వాటిని గవర్నర్ ముందు ప్లే చేయాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. జరిగినటువంటి ఘటనకు సంబంధించి పోలింగ్ బూత్ లోకి వెళ్లి కూడా ఈవీఎం దగ్గర కూడా భారీ ఎత్తున టీడీపీ కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం వెళ్లి ఉద్రిక్త పరిస్థితులకి, పోలింగ్ జరగకుండా భయభ్రాంతులు గురి చేసేందుకు ప్రయత్నం చేసినట్టు ఒక ప్రధానమైనటువంటి
ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయడం ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కలిసి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఆశ.